డియర్ ఐస్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. ఐస్మార్ట్ ఎక్స్చేంజ్ ఎవరైతే కలిగి ఉన్నారో ఆ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి వారి యొక్క వ్యాలెట్ అడ్రస్సెస్ ఏవైతే ఉన్నావో గమనించండి. ఒకసారి చూపిస్తున్నాను. మీరు ఐస్మార్ట్ ఐడి ఎక్స్చేంజ్ వచ్చేసిన తర్వాత మీ ఐడి ఓపెన్ అయింది. ఓపెన్ అయినటువంటి ఐడిలో నుంచి వ్యాలెట్ ఓపెన్ చేసుకుంటారు. వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తూ ఉంది మీ యొక్క వ్యాలెట్ అడ్రస్. ఏదైతే లాస్ట్కి 7E2 అని కనిపిస్తుంది కదండి, ఈ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ వ్యాలెట్ అడ్రస్ని మీరు వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ వెరిఫై చేసుకోవటం అంటే ప్రొఫైల్లోకి వెళ్ళి ప్రొఫైల్లో సెక్యూరిటీ ఏదైతే ఉందో ఈ సెక్యూరిటీ నొక్కిన తర్వాత బయోమెట్రిక్ అన్నీ వచ్చేస్తాయి కదా. వచ్చిన తర్వాత ఇక్కడ రికవరీ వార్డ్స్ సీడ్ పర్చేజ్ అని చెప్పి ఉంది కదా, ఆ సీడ్ పర్చేజ్ 12 వార్డ్స్ని మనము పెట్టిన తర్వాత మాత్రమే మీ వ్యాలెట్లోకి డాలర్లు వేసుకోవటం కానీ కాయిన్ కొనడం కానీ చేయాలి. అలా చేయకుండా 12 వార్డ్స్ వెరిఫికేషన్ జరగకుండా కనుక మీరు ఇదే ఉన్న వ్యాలెట్లో కనుక మీరు ఏది డాలర్ తీసుకున్నా కాయిన్ తీసుకున్నా 12 వార్డ్స్ ఇచ్చిన తర్వాత ఆ వ్యాలెట్ మారిపోతుంది. మీరు ఏదైతే డాలర్లు కొన్నారో డాలర్లు కనుక ఉండవు, ఆ వ్యాలెట్ అడ్రస్ కూడా ఉండదు, మొత్తం ఫెయిల్ అయిపోతుంది. మీరు $1 కొన్నా, $1000 కొన్నా, $1,00,000 కొన్నా అది ఎండి సార్ కానీ ఐస్మార్ట్ కంపెనీ కానీ తిరిగి తీసుకురాలేదు. ఆ ఎక్స్చేంజ్లో వెళ్ళిపోతాయి, ఎవరికి అవి ఉండవు, జీరో అయిపోతాయి, మనకెవరికి తెలియదు ఇక. కాబట్టి మీరు తప్పకుండా 12 వార్డ్స్ చేసిన తర్వాత మాత్రమే మీ డాలర్ని తీసుకోవటం కానీ కాయిన్ తీసుకోవడం కానీ చేయండి. ఒకవేళ ఆల్రెడీ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ డాలర్స్ ఎవరైతే కొనుక్కుని ఉన్నారో అందులో ఉన్న డాలర్స్ని వేరే ఒక వ్యాలెట్లోకి మార్చుకుని తర్వాత మీరు 12 వార్డ్స్ చేసుకోండి. అప్పుడు సేఫ్గా తిరిగి మీ యొక్క ఏదైతే డాలర్లు ఉన్నాయో అవి మీ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఒక్క చిన్న విషయాన్ని అయితే జాగ్రత్తగా గమనించండి, లేకపోతే నష్టపోవాల్సి వస్తుందండి. 1-2 సార్లు ఈ యొక్క వీడియోని వినండి, విని అర్థం చేసుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఏదైనా దీని మీద ఏదైనా డౌట్ ఉంటే మేడం కానీ మాకు కానీ అడ్మిన్ మెంబర్స్ కానీ చేస్తే క్లియర్గా దానికి క్లారిటీ ఇస్తామండి. థ్యాంక్ యూ ఐస్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ.